విచ్ ఈస్ ద 10th పార్ట్నర్ కంట్రీ ఇన్ బ్రిక్స్. సో బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఫస్ట్ బ్రిక్గా ఉండేది అంటే BRIC బ్రిక్గా ఉండేది అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేది. ఆ తర్వాత మనకు సౌత్ ఆఫ్రికా జాయిన్ కావడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారిపోయింది. ఇది ఇటీవల కాలంలో చాలా వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఇక బ్రిక్స్ అనేది చాలా ఫేమస్ అవుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 10 కంట్రీస్ జాయిన్ కావడం జరిగింది. మరో 20 కంట్రీస్ లైన్లో ఉన్నాయన్నమాట. మేము జాయిన్ అవుతాం అనేసి. బ్రిక్స్ కరెన్సీ కూడా తేవాలనే ఉద్దేశంతో చైనా, ఇండియా, రష్యా కూడా చాలా దిగుడు పెంచారు లాస్ట్ ఇయర్. కానీ ట్రంప్ అడ్డుకట్ట వేశారు. మీరు ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ తెస్తే మీ మీద దారుణమైన ఆంక్షలు పెడతాం, శాంక్షన్ పెడతాం, జాగ్రత్త, అదొక వేస్ట్ గ్రూపు, దానికి జోలికి ఎవరు పోవద్దండి, ఎవరిపై దాంట్లో జాయిన్ అయినా సరే మీకు చాలా ఇబ్బంది చేస్తాం అని చెప్పడం జరిగింది. ట్రంప్ గారు హెచ్చరించారు. సో దాంతో కొన్ని కంట్రీస్ అట్లా ఆగాయన్నమాట. బట్ ఏదేమైనా సరే ట్రంప్ అయితే భయపడుతున్నాడు. ఆల్రెడీ G7 ఉంది. G7 అన్ని కూడా టాప్ మోస్ట్ కంట్రీస్ ఉన్నాయి, వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఢీ కొడతా ఉంది బ్రిక్స్. ఇప్పటికే G7 యొక్క GDPని కూడా ఈ యొక్క బ్రిక్స్ కంట్రీస్ క్రాస్ చేయడం జరిగింది. అంటే ఫ్యూచర్లో అయితే మాత్రం ఖచ్చితంగా G7 దాటి ఢీ కొట్టేది ఏది, అమెరికన్ శాసించేది ఏదంటే మాత్రం దాని నో డౌట్ అట్ ఆల్ బ్రిక్స్. సో బ్రిక్స్లో ఇండియా కూడా ఉంది. ఇప్పుడు మనకు 10 కంట్రీస్ జాయిన్ కావడం జరిగింది. ఇంత చెప్పినా కూడా ట్రంప్ ఇంత వార్నింగ్ కూడా 10 కంట్రీస్ కావడం జరిగింది. మరి 10వ కంట్రీగా ఎవరు జాయిన్ కావడం జరిగింది అంటున్నాడు. ఓకే, బ్రిక్స్లో 10వ భాగస్వామ్య దేశం ఏది అంటున్నాడు. సింగపూర్, కంబోడియా, లావోస్, వియత్నాం. సింగపూర్ అయితే కాదు కదా, కంబోడియా క్యాపిటల్ నాంపెన్, లావోస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమంటే వియత్నాం. సో ఇది 10వ కంట్రీ. 9వ కంట్రీ ఏదంటే మనకు నైజీరియా. 9వ కంట్రీ నైజీరియా జాయిన్ కావడం జరిగింది. 10వ కంట్రీగా వియత్నాం జాయిన్ కావడం జరిగింది. దీంతో బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. ఇప్పుడు బ్రిక్స్ కాస్త బ్రిక్స్ ప్లస్ కావడం జరిగింది.